అదేవిధంగా మరి ఇళ్లలో మరి మహిళ సోదరిమణులు అందరూ కూడా పిండి వంటలు చేసి బ్రహ్మాండంగా ఉదయ పండుగ చేసుకున్నారు. అదేవిధంగా ఇదే నెలలోనే మరి ఒక ముస్లిం సోదరులకి పవిత్రమైనటువంటి రంజాన్ మాసం కూడా, అంటే ఖురాన్ అవతరించిన నెల ఇది మీకు అందరికీ తెలిసే. మరి కఠినంగా ఉపవాసాలు ఉండి నెల రోజులు 30 అధ్యాయాలు 30 రోజులు ఖురాన్ పారాయణం జరుగుతుంది మసీదులలో. ఇది ఒక పవిత్రమైన ఒక నెల. అదేవిధంగా ఈ నెలలోనే మరి ఇంకొక 5-6 రోజులు పోతే మరి శ్రీరామనవమి కూడా రాబోతుంది. అంటే ఇక్కడ హిందువులకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్ అందరికీ కూడా దాదాపుగా ఈ నెల అనేది అందరికీ కూడా ఒక పవిత్రమైన నెల. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మరి ఖురాన్ కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, బైబుల్ కానివ్వండి, వీటిలో ప్రతి దాంట్లో కూడా, అంటే నాకు తెలిసి చాలామంది 3 చదివిన వాళ్ళు ఉంటారు. ప్రతి దాంట్లో కూడా ఒకటే సారాంశం: మంచి చేయండి, సాయం చేయండి, చెడు చేయవద్దు, అపకారం చేయొద్దు అనేదే ఉంటుంది తప్ప మరొకటి ఉండదు. ప్రతి ఒక్కరు ఈ గీత కానివ్వండి, బైబుల్ కానివ్వండి, ఖురాన్ చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉంటారు.